నమస్తే అండి. జయ రామకృష్ణ. ఫిబ్రవరి 6వ తారీఖున నేటి సద్భావన పాఠం ప్రార్థన చూద్దాం. నేటి సద్భావన మనలో సమత్వ స్థితిని సదా కలిగి ఉండటాన్ని అభ్యాసంచే కలిగిన జ్ఞానం అని గుర్తించవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ ప్రాపంచికతను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సమత్వ స్థితిని కలిగి ఉన్నాడు అనుకోండి. అంటే ఏంటి అర్థం? సమత్వ స్థితి అంటే దుఃఖం కలిగిన సుఖం కలిగిన ఒకేలాగే ప్రతిస్పందించటం అనమాట. ద్వంద్వాలకు వాళ్ళు కట్టుబడి ఉండరు. అటువంటి స్థితి ఎలా వాళ్ళకి కలిగింది అని అనుకోవాలంటే అభ్యాసం చేయదు, అంటే ప్రాక్టీస్ చేయటం వల్ల. ఏదొచ్చినా ఒకేలాగా స్పందించటము, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అటువంటి స్థితి ఎవరికైనా వస్తుందన్నమాట. సో కాబట్టి చూద్దాం, పాఠం ఏంటో చూద్దాం. మనలను మనం శరీరపరంగా అన్వయించుకుంటే ఆందోళనలు అధికంగా కలుగుతాయి. సో నేను ఈ శరీరాన్ని అనుకున్నాం అనుకో, ఆత్మస్వరూపులము అనేది మర్చిపోతున్నాం అనుకోండి, అప్పుడు మనకు చాలా ఆందోళనలు కలుగుతుంటాయి అన్నమాట. ఐఎమ్ బాడీ అనుకున్నప్పుడు, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, భగవంతుని దివ్యత్వం నాలో ఉంది అని అనుకున్నప్పుడు, అమృతస్య పుత్ర అనుకున్నప్పుడు మనకు ఆందోళనలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా అలాంటి చికాకు కలిగినా చాలా త్వరగా మనము సమస్థితికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మనలను మనం శరీరపరంగా అన్వయించుకుంటే ఆందోళనలు అధికంగా కలుగుతాయి. అంటే ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నా, నిందించినా, ప్రతిదానికి పొగిడినా ఫీల్ అయిపోతూ ఉంటాము. నిందించినా కూడా దాన్ని తీసుకుంటాం మనకు. ఎందుకంటే మనము ఈ శరీరము, నేను పలానా పేరు నాది, నేను పలానా డిగ్రీ చేశాను, పలానా ఆస్తులు ఉన్నాయి నాకు, అట్లా మనము ఉన్నప్పుడు ఆందోళన అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మన సమతుల్యతను తొందరగా కోల్పోతాము. కానీ మనల్ని మనం ఆత్మస్వరూపులుగా భావించినప్పుడు స్థిరంగా ఉండగలుగుతాము. మనం ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉండడాన్ని కోల్పోతామన్నమాట, అట్లా శరీరతత్వాన్ని అనుకుంటే కనుక. కానీ మనల్ని మనం ఆత్మస్వరూపులుగా భావించినప్పుడు స్థిరంగా ఉండగలుగుతాము. కాబట్టి మనల్ని మనము ఆత్మస్వరూపులుగా భావిస్తూ స్థిరంగా ఉండటం అభ్యాసం చేయాలన్నమాట. అల్ప మనస్కులకు చికాకులు అతి త్వరగా వస్తాయి. సో ఎవరైతే నారో మైండెడ్గా ఉంటారో వాళ్ళకి చికాకులు త్వరగా వస్తాయన్నమాట. మనోవైశాల్యం గల వారిలో సమత్వ స్థితి సదా నెలకొని ఉంటుంది. సో మనస్సుని మనం ఎంతకంతకు మన ఫ్యామిలీ, మనము, మన చుట్టాలు అనే కాకుండా ఇంకా నా ఊరు, నా దేశము, ఈ ప్రపంచము అని అలా మన ప్రేమను విస్తరిస్తూ వెళ్ళామనుకోండి, అప్పుడు సమత్వ స్థితి సదా వాళ్ళలో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారనమాట. సదా సమత్వ స్థితిలో ఉంటారు. మన లక్ష్యాన్ని, ఆదర్శాన్ని చేరుకునేందుకు జీవితాన్ని పణంగా పెట్టి అయినా ఫలితం సాధించాలనే తెగింపు ఉన్నప్పుడు, లక్ష్యమే మన గమ్యం అయినప్పుడు జీవితంలోని ఇతర సంఘటనలు మనపై అంతగా ప్రభావం చూపలేవు. కాబట్టి మనకు ఒక లక్ష్యం, మనకు ఒక ఆదర్శం ఉంది. అది ఏ ఆదర్శం మనం అనుకుంటున్నాము? ఆధ్యాత్మిక ఆదర్శము. అది ఉన్నప్పుడు దానికోసం నేను నా జీవితాన్నే పణంగా పెడతాను, దేన్నైనా కోల్పోతాను దానికోసం, అది సాధించడానికి కోసం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు వేరే ఏ పరిస్థితులు కూడా మన పైన అంతగా ప్రభావం చూపించవన్నమాట. అందువలన అన్ని పరిస్థితుల్లో మనోనిబ్బరాన్ని కలిగి ఉండటం సాధ్యమవుతుంది. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మనస్సంతా ప్రశాంతంగా ఉంచుకుని సమత్వ స్థితిలో ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండగలుగుతారనమాట. ప్రార్థన. నిర్వికార సర్వాంతర్యామి, నీ పట్ల గల విశ్వాసంతో అవరోధాలను అధిగమించే శక్తిని ప్రసాదించు. కాబట్టి మనం భగవంతుని విశ్వసిస్తూ ఆయనే చేస్తున్నాడు అని అనుకుంటే, అప్పుడు మనము ఏవైనా అవరోధాలు కలిగినా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అనమాట. ఆ శక్తిని ప్రసాదించు తండ్రి అని కోరుకుంటున్నాము. అందువలన నెమ్మదితనంతో ప్రశాంతంగా ఉండగలను. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి సర్వస్వ శరణాగతి అవుతామో, అప్పుడు మనము ఆందోళనల నుంచి బయటపడి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలుగుతాం అన్నమాట. అప్పుడు బీపీలు ఇవన్నీ ఉండవు మనకు. నాలోని భయాలను, ఆందోళనలు పోగొట్టేందుకు సహకరించు అంటున్నారు. మనకి ఏదో అనవసరమైన వాటి కోసం భయపడుతూ ఉంటాము, ఫ్యూచర్ గురించి భయపడుతుంటాము, ఏవో జరిగిపోయిన వాటి గురించి బాధపడుతుంటాము. అట్లా కాకుండా నన్ను వాటన్నిటి నుంచి విముక్తి కలిగేలా చూడు అని భగవంతుని కోరుకుంటున్నాం అన్నమాట.
ప్రార్థన. అందువలన నీ రక్షణలోని చైతన్యపు వెల్లువలో విశ్రాంతి పొందుతాను. భగవంతుడితో మనం రక్షించబడుతున్నాము అని ఫీల్ అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భగవంతుని యొక్క శక్తిలో మనం విశ్రాంతి పొందుతామన్నమాట. అంతగా మనము ప్రతి నిమిషము భగవంతుని మర్చిపోకుండా నమ్ముతూ ముందుకెళ్తూ ఉండాలి జీవితంలో అని చెప్తున్నారు. కాబట్టి టేక్అవే పాయింట్స్ చూసుకుంటే, మనము సమత్వ స్థితిని ఎలా కలిగి ఉండాలి, ఆందోళనల నుంచి ఎలా బయటపడాలి, మనోనిబ్బరం ఎలా కలిగి ఉండాలి, మనోవైశాల్యాన్ని ఎలా సాధించాలి, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ ఈ రోజుకి ప్రాక్టీస్ చేసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ప్రార్థనలో వచ్చేసి నాలో నెమ్మదిగా ఉండే తత్వాన్ని ఇవ్వు, నాలో భయాల్ని ఆందోళనని పోగొట్టు అని ప్రార్థన చేయొచ్చు అనమాట. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మీకు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మంచి లక్షణాలను మనవిగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము ఈ అంతరంగ అన్వేషణలో. ఫిబ్రవరి మాసం అంతా కూడా దృఢ నిర్ణయం అనే దాని గురించి ప్రతిరోజు నేర్పిస్తున్నారనమాట మనకి. మనం అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. జై రామకృష్ణ.